తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఇస్తున్నారు సంవత్సరానికి. సంవత్సరం అయిపోయింది. లోకేష్ కోసమని పెట్టింది. ఎందుకంటే మంగళగిరిలో చేనేత కుటుంబాలు ఎక్కువ. ఆ కుటుంబాలు ఓట్లు రాకపోతే నెగ్గడు లోకేష్ అని చెప్పి ఆ హామీ ఇచ్చారు. సంవత్సరం అయిపోయింది. ఒక్క చేనేత కుటుంబానికి కూడా 24,000 అన్నది ఇవ్వడం అన్నది లేదు. హాజ్ వెళ్ళే ముస్లింలకి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తారు. హాజ్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు. మరి ఎంతవరకు సాయం చేశాడు అన్నది హాజ్ యాత్రలకు తెలుసు, ముస్లింలందరికీ తెలుసు. బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్లకి 15,000 ఇస్తారు. కానీ నిన్న ఆటో డ్రైవర్లకు 15,000 అన్నారు. దీపావళి సందర్భంగా, దసరా సందర్భంగా, దీపావళి సందర్భంగా 15,000 అన్నారు. కానీ ఈయనది నిన్న ఇవ్వడం కాదు, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఇచ్చాడు ఆయన. అది కంప్లీట్గా ఇప్పుడు దాకా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 4 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మళ్ళీ అది ఏదో కొత్త దానిలాగా ఇస్తానని చెప్పేసి అన్నాడు. వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారుడికి 20,000 ఇస్తాడు. లాస్ట్ ఇయర్ టూర్లో, శ్రీకాకుళం టూర్లో అది అనౌన్స్ చేశారు. మరి కింద వరకు ఎంతవరకు అది 20,000 సక్సెస్ అయ్యారన్నది పూర్తిగా నాకు వివరాలు రాలేదు, నాకు తెలియదు. ప్రతి రైతుకి 1,00,000 ఇచ్చి బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్కి పూర్తి రాయితీ ఇస్తాను. దాన్ని గొడవే ఎత్తలేదు. 2 ఏళ్లలో 1,00,000 ఇస్తా అన్నాడు, బిందు సాధ్యం అన్నాడు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల లోన్లు ఇస్తా అన్నాడు ప్రతి సంఘానికి, దాని గొడవ లేదు. బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, తరగా వారి రక్షణకు ప్రత్యేక చట్టం. సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏం మాట్లాడలేదు.